ఫార్వర్డ్ చేస్తూ ఎడమ చేయి వెనక సపోర్ట్, కుడి చేత్తో ఎడమ మోకాల్ని నెట్టు. ఇది పొట్ట, నడుము, పొట్టలో ఉన్న ఫ్యాట్ ఆటోమేటిక్గా కరుగుతూ జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతూ చాలా బాగా ఉంటుంది. అలాగే ఇప్పుడు కుడి చేయి పైనుంచి సైడ్ వేసేస్తూ ఎడంకాలు ముందు. ఓకే, రెండు చేతులు వెనక్కి వేసి ఇది దండాసన్ రిలాక్స్ ఆసన. మెడ వెనక్కి వాచేస్తూ రెండు కాళ్ళు కొంచెం దూరంగా వేసి రిలాక్స్ ఆసన. ఇది మన ఈ స్థితిలో, ఈ ఆసన స్థితిలో మన బ్లడ్ సర్క్యులేషన్ నార్మల్గా ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ కూడా నార్మల్గా ఉంటుంది, రిలాక్స్ ఉండేటువంటి స్థితి దండాసన. ఓకే సార్, స్థితి అనగానే రెండు చేతులు మరి నడుము దగ్గరికి, రెండు చేతులు నడుము దగ్గర, కాలు దగ్గర, రెండు చేతులు సైడ్ నుంచి పైకి వేస్తాయి పశ్చిమాసనం. అలాగే ముందుకు వెళ్ళండి. పొట్టని లోపలికి లాగండి, మీరు లోపలికి లాగండి పొట్టని అట్టే వదిలేయండి. పొట్టని వదిలేస్తే కొంచెం ఆ కండరాలు కట్టేస్తాయి. కొంచెం పొట్టని లోపలికి లాగుతూ బెండ్ అవ్వాలి, ఎంత వీలైతే అంతే. అందరూ కాలు వేలు లోపలికి లాక్కుంటే, కాలు వేలు మీరు లోపలికి అలా లాక్కుంటే స్ట్రైట్గా బెండ్ అవ్వడానికి కాలు వేలు. ఓకే సార్, నెమ్మదిగా చేతుల పైకి, పొట్ట ముందుకి, చేతులు సైడ్ నుంచి. ఇక్కడ కూడా జస్ట్ ఒక నిమిషం అట్లా రిలాక్స్. ప్రతి ఆసనానికి కొంచెం రిలాక్స్ అయితే అవసరం. రిలాక్స్ తీసుకుంటే అంటే మనం చేయక మునుపు, చేసిన తర్వాత ఉన్నటువంటి మనం గమనించాలి శరీరాన్ని. ఆఫ్టర్ అండ్ బిఫోర్ ఈజ్ అబ్జర్వ్, వెరీ ఇంపార్టెంట్. అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు సూక్ష్మంగా చేస్తూ చేస్తూ వెళ్తే ఆటోమేటిక్గా అన్ని అర్థం. ఓకే సార్, ఇప్పుడు వజ్రాసనం. ఇప్పుడు కుడికాలు కుడివైపు నుంచి తీసుకొని ఎడంకాలు ఎడమవైపు నుంచి, లేదా మామూలుగానే కూర్చోండి. అంటే వజ్రాసనం. రెండు కాళ్ళు కూడా చేసి కూర్చొని రెండు చేతుల్ని వెనక ఇలా పడుతుంది, కుడి చేతిని ఎడమ చేతి ఇలా పడుతుంది నడుము మీద. ఇప్పుడు గాలి కొంచెం పైకని గాలి వదిలేస్తే అలాగే ఉంది. పొట్ట మాత్రం లోపలికి, మన ఆస్తిని లోపలికి దాచిపెట్టుకోవాలి. పొట్ట కండరాలు మన ఎందుకంటే బెండ్ అయినప్పుడు ఈ కండరాలు పట్టేస్తాయి, అది మాత్రం లోపలికి లాగినట్టు. అదైతే దాని మీదే మనకి ప్రెషర్, దానితోనే మనకు ప్రాబ్లం. అది మెల్లగా గాలి పీలుస్తూ పై గాలి పీలుస్తూ చేతులు వదిలేస్తాం. అలాగే మోకాళ్ళ మీద నిలబడి రెండు 5 వేళ్ళు కూడా రెండు చేతులకి నడుము మీద చేయవేస్తాం. ఈ మోచేతి ఎంత వీలైతే అంత దగ్గర. ఉష్ట్రాసన్. మెల్లగా వెనక్కి వాళ్ళు వీల్ అయిన వాళ్ళు ఒక చేతితో మెడమ పడి, రెండో చేయి కూడా వీలైతే మెల్లగా గాలి పీలుస్తూ పైకి అలాగే కూర్చుంటూ వజ్రాసన్. ఓకే, రిలీజ్ వజ్రాసన్, వదిలేస్తూ అలాగే ఇంకా శవాసనం. అంటే ఇక్కడ మన స్వామి వైపు తల పెట్టండి, కాలు పెట్టకుండా స్వామి వైపు తల పెట్టండి, తిరగండి. నరసింహస్వామి వైపు తల పెట్టండి. మంచి ఆసనం అటువైపు పెట్టండి. ఓకే, రెండు కాళ్ళు ఎడంగా జస్ట్ 3 minutes రిలాక్స్ ఆసన, శవాసన్, రిలాక్స్ ఆసన. మనం అన్ని ఆసనాలు, అన్ని ఎక్సర్సైజ్లు చేసిన తర్వాత చివరిలో మనం ఈ విశ్వంలో మమైక్యం అవ్వడానికి తీసుకునేటువంటి రిలాక్స్ ఆసన, జస్ట్ దీని పేరే శవాసన. ఏమీ లేదు, చలనం లేకుండా, ఆలోచన లేకుండా, నిరామయంగా అటు పాటు మన శరీరాన్ని మనసుతో స్పర్శిస్తూ, ఆ స్పర్శానుభూతిని పొందుతూ, చల్లని స్పర్శానుభూతి పొందుతూ, ప్రశాంతంగా శ్వాసను గమనిస్తూ, శ్వాస పీల్చినప్పుడు పొట్ట పైకి, శ్వాస వదిలినప్పుడు పొట్ట లోపలికి వెళ్తున్న ఆ శ్వాస యొక్క రిథంని గమని ప్రశాంతంగా విశ్రాంతి పొందుతున్నా, చలన రహితంగా
శ్వాస వదిలిన ప్రతిసారి శరీరాన్ని తేలికగా క్రింద వేస్తూ భారరహితంగా ఎటువంటి ఆలోచన లేకుండా పాదాల నుంచి తల వరకు మన శరీరాన్ని మాత్రమే గమనిస్తూ స్పర్శిస్తూ చల్లని స్పర్శాన్ని పొందుతూ మెల్లగా విశ్రాంతి పొందుతున్నాం. విశ్రాంతి सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. ॐ शान्ति शान्ति शान्तिः. మెల్లగా రెండు చేతులు రబ్ చేస్తూ మొహానికి మర్దన చేసి అరచేతులు చూస్తూ కళ్ళు తెరుస్తూ అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత బాగా సహకరించినందుకు మీ అందరికీ చాలా కృతజ్ఞత తెలియజేస్తూ అందరికీ శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నా. ఇక్కడే కూర్చోండి.